వెల్కమ్ టు క్రైమ్ సీన్ ఆర్టీవీ. క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలు కుటుంబాలను చిన్నాభిన్నం చేసేస్తున్నాయి. జంతువుల కన్నా హీనంగా వ్యవహరిస్తున్నారు కొంతమంది కిరాతకులు. కుటుంబంలో ఏదైనా గొడవలు వస్తే కూర్చొని మాట్లాడుకోవాల్సిన వారు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ నిర్దాక్షిణ్యంగా బిహేవ్ చేస్తూ చివరికి ప్రాణాలను సైతం లెక్క చేయట్లేదు. ఒకరికొకరు మృగాల్లా మీద పడి ప్రాణాలు తీసేసుకుంటున్నారు. ఇలాంటి ఘటన ఒకటి మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉన్న అన్నకు కరెంట్ షాక్ పెట్టి మరీ చంపేశాడు తన తమ్ముడు. మెదక్ జిల్లా శివంపేట మండలం నానుతండాలో ఈ దారుణ సంఘటన చోటు చేసుకున్నట్లుగా మనకు సమాచారం అందుతోంది. చందర్ అనే వ్యక్తికి శంకర్ గోపాల్ అనే ఇద్దరు కుమారులు కాగా వీరిద్దరు కూడా గత కొంతకాలంగా గొడవ పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఏదో ఒక విషయంలో ఆ ఘటన పూర్వాపరాలేంటో మనకు తెలియకపోయినప్పటికీ మొత్తానికి ఎందుకో ఘర్షణ పడుతూ ఉండేవారు. గతంలో గోపాల్ ద్విచక్ర వాహనాల చోరీ విషయంలో చర్లపల్లి జైలుకు కూడా వెళ్ళొచ్చాడు. శంకర్కి గతంలో పెళ్లి కాగా కుటుంబ కలహాలతో ఆమెను వదిలేసి ఇప్పుడు రెండో పెళ్లి చేసుకుని నివసిస్తున్నాడు. ఇక శంకర్ గత కొద్ది రోజులుగా మద్యానికి బానిసై ప్రతిరోజు కూడా ఇంట్లో గొడవ చేస్తూనే ఉన్నట్ట. ఆ తర్వాత శుక్రవారం కూడా మద్యం సేవించిన ఇద్దరు అన్నదమ్ములు కొద్దిసేపు వాగ్వాదానికి దిగడంతో ఇంకేముంది ఇరుగు పొరుగు వారిద్దరు కూడా నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. అయితే ఆ గొడవను మనసులో పెట్టుకున్న తమ్ముడు గోపాల్ అన్నను ఇంకా చంపేద్దామని నిర్ణయం తీసేసుకున్నాడు. దీంతో నిద్రిస్తున్న శంకర్ కాళ్ళు చేతులను కరెంటు వైర్ చుట్టేసి షాక్ పెట్టేసి అక్కడి నుంచి ఇంకా పరారైపోయాడు. శంకర్ అరుపులు విని గమనించిన తండ్రి చందర్ గట్టిగా కేకలు వేయడంతో ఇక స్థానికులు మళ్లీ వచ్చి చూశారు. శంకర్ అప్పటికే కరెంట్ షాక్తో మృతి చెందినట్లుగా గుర్తించారు. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడు గోపాల్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సొంతం తమ్ముడే అన్నను చంపినాడు. వీళ్ళిద్దరికి గత కొంతకాలంగా చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నాయి. అన్న పెళ్ళయింది, వాళ్ళ భార్య ఈ గొడవలతోనే భార్య కూడా వెళ్ళిపోయింది. ఇద్దరే ఉంటున్నారు, తండ్రితో పాటు ముగ్గురు కలిసి ఉంటున్నారు. తండ్రి ముందు రూమ్ లో ఉన్నాడు, ఇద్దరు అన్నదమ్ములు వెనక రూమ్ లో పడుకున్నారు. ఒక రాత్రి లేచి తండ్రికి అరుపులు వినపడంతో డోర్ తీసేసరికి పెద్ద కొడుకు శంకర్ను తమ్ముడు గోపాలు తన చిన్న వైరు తీసుకొని కాలుకొకటి చేతికొకటి 2 వైర్లు కలిపి ప్లగ్ లో పెట్టడం ద్వారా అతను అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. అయితే తండ్రి అరవడంతో ఆ చిన్న కొడుకు గోపాల్ అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. 2 బృందాలుగా మేము టీం చేసినాం. అతి త్వరలోనే అతన్ని పట్టుకొని రిమాండ్ చేయడం జరుగుతుంది. మరోవైపు అన్నదమ్ముల మధ్య గొడవకు వివాహేతర సంబంధం కూడా ఒక కారణం అవుతుందని స్థానికులు అనుమానిస్తున్నారు. శంకర్ రెండో భార్య గోపాల్తో చనువుగా ఉండటంతోనే ఇద్దరి మధ్య కూడా గొడవలు మొదలైనట్లుగా కూడా తెలుస్తోంది. ఈ కారణంగానే అన్న అడ్డు తొలగించుకోవాలని తమ్ముడు హత్య చేసి ఉంటాడని అందరూ కూడా అనుమానించే పరిస్థితులు అక్కడున్నాయి. చూసారా, అన్నదమ్ముల్లా కలిసి ఉండాల్సిన వాళ్లే హత్యలు చేసుకుంటూ పోతున్నారు. వావి వరుసలు మరిచి మద్యం మత్తుకు బానిసై అయిన వాళ్లపైనే మృగాళ్లలాగా ప్రవర్తిస్తున్నారు. మరొక క్రైమ్ సీన్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే క్లిక్డ్ ఆన్ ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.